ఎందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, అమెజాన్ పేలో చాలా మందికి 50% క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అని చెప్తారు. మనం దీనికోసం చేయాల్సింది ఏంటి? అమెజాన్ పే ద్వారా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ రియల్గా వస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. దానికోసం నేను ఈరోజు లైవ్లో నేను చేయబోతున్నాను. అండ్ అమెజాన్ అకౌంట్ కూడా సేఫ్గా వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ముందుగా అమెజాన్ పేలోకి వెళ్ళిపోదాం. అండ్ అమెజాన్ పేలోకి వెళ్ళి నాకు చూడని అమౌంట్ 350 రూపీస్ ఉంది. అండ్ నేను ఏంటంటే ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అని ఉంది, మొబైల్ రీఛార్జ్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఏంటంటే నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లాన్ అనేది నేను చూస్ చేసుకుంటాను. అండ్ ప్లాన్ ఏంటంటే నేను 100 రూపీస్ రీఛార్జ్ చేయదలుచుకున్నాను. అండ్ ఇక్కడ నేను రీఛార్జ్ ఇన్స్టాంట్లీ ఫ్రమ్ 350 రూపీస్. ఒకటి ఫ్రెండ్స్, ఇది మీకు రావాలి అనుకుంటే అక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ప్లస్ అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి చేస్తే మాత్రమే మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు పే అని క్లిక్ చేస్తాను. అండ్ నాకేంటంటే అమెజాన్ పేలో బ్యాలెన్స్ ఉంది కావాలి. ఇక్కడ ఏంటంటే యువర్ ఆర్డర్ వాజ్ ప్లేస్డ్ అనేసి వచ్చింది. అండ్ మెసేజ్ కన్ఫర్మేషన్ వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుందాం. అండ్ కంటిన్యూ షిప్పింగ్ అని క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మై అకౌంట్లోకి వెళ్దాం. మై అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అమెజాన్ పేలోకి వెళ్ళిపోతాం. డైరెక్ట్ అమెజాన్ పేలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే 250 రూపీస్ ఉంది. వ్యూ స్టేట్మెంట్లోకి వెళ్దాం. వ్యూ స్టేట్మెంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ అమెజాన్ పే అంటే మనం ఆర్డర్ చేసాం కదా, 100 రూపీస్ అనేది కట్ అవ్వడం జరిగింది రీఛార్జ్ అనేది. అది కూడా కన్ఫర్మేషన్ అయిపోతుంది. అండ్ మనం చూద్దాం మనకి అమౌంట్ యాడ్ అవుతుందా లేదా అని చెప్పి, క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుందా లేదా అని చెప్పేసి. మనకి మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఏంటంటే చూద్దాం. ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్దాం. ట్రస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ రీఛార్జ్ అని చెప్పేసి క్యాష్ బ్యాక్ విల్ బి క్రెడిటెడ్ విత్ ఇన్, చూడండి ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ రీఛార్జింగ్ నెంబర్ అని చెప్పేసి యువర్ క్యాష్ బ్యాక్ విల్ బి క్రెడిటెడ్ 72 అవర్స్. అంటే మనకి 72 అవర్స్లో క్రెడిట్ అనేది అవ్వబోతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకి చూసారా క్యాష్ బ్యాక్ 50 రూపీస్ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడే మన ఓవరాల్గా అనుకున్నాం కానీ వెంటనే యాడ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో చూసుకున్నాం ఇక్కడ 50 రూపీస్ యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అమౌంట్ ఇందులో చూపించాలి అమెజాన్ పేలో. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి చూద్దాం పేజ్ని, రియల్గా వస్తుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ యువర్ అకౌంట్ తర్వాత ఇక్కడ అమెజాన్ పే అని ఉంది కదా, అమెజాన్ పేని క్లిక్ చేద్దాం. ఇక్కడ 300 రూపీస్ వచ్చింది. వ్యూలోకి వెళ్దాం. వ్యూలోకి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఇక్కడ స్టేట్మెంట్ ఎంత కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ 2 అనేది ఆర్డర్ అనేది చేసాం. మనకి ఇక్కడ ఇంకా పూర్తిగా రిఫ్రెష్ అవ్వట్లేదు, మేబీ సర్వర్ స్లో ఉన్నట్టుంది. నేను అమెజాన్ ప్లే క్లిక్ చేసుకుందాం. ఓవరాల్గా చూస్తే నేను ఇంతకుముందు రీఛార్జ్ చేయకముందు నా మొబైల్ అంటే నా దాంట్లో వచ్చి 350 రూపీస్ ఉంది. అంటే నేను ఇప్పుడు 100 రూపీస్ పే చేశాను. ఇక్కడ చూసారా యాడెడ్ అమెజాన్ పే బ్యాలెన్స్ అని చెప్పేసి గిఫ్ట్ కార్డ్ ఐడి అనేసి వచ్చింది. చూసారా ఈ విధంగా ఏంటంటే మనకి యూజ్ చేసుకోగలం. ఇదేనా 1 year వరకు మనకి ఇది యూజ్ ఉంటుంది. ఇది చూసారా ఈ విధంగా ఏంటంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఎవరు మిస్ చేసుకోకుండా ఇది యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 100 రూపీస్ రీఛార్జ్ చేసిన 50 రూపీస్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇది మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లైవ్ ప్రూఫ్ కూడా మీకు చూపించాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం.